ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఒక డైలాగ్ అయితే ఉంది. ఆ డైలాగ్ వినిపిస్తాను నేను. చూపిస్తాను. అని చెప్పడం కంటే నాకు అది సరిగ్గా వస్తలేదు. చూపిస్తే డౌట్ క్లియర్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. చూద్దాం ఫస్టు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇది నేను ఓల్డ్ షేక్ ఎఫెక్ట్ కొన్ని యూజ్ చేసిన ఇందులో. అది కూడా ఎందుకు యూజ్ చేశాననేది ముందు ముందు చెప్తాను. ఎందుకంటే నేను వేరేది కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న షేక్ ఎఫెక్ట్ కూడా పెట్టొచ్చు. కానీ ఇవి బాగా సింక్ అయిందని అనిపించింది నాకు. ఇందులో నేను ఒక మెథడ్ కూడా చెప్తాను. ఒకవేళ ఒకటే ఫోటో పెడదామని అనుకుంటే ర్యాండమ్ యానిమేషన్ పెట్టండి. చాలా సూపర్‌గా అయితే ఉంటది. నేను ఎండింగ్‌లో చెప్తాను అది. ఒకటే ఫోటోతోటి అది మొత్తం అది ఓన్లీ వైబ్రేషన్ టైప్‌లోనే ఉంటది. ట్రై చేయండి బాగుంటది. ఓకేనా? అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేద్దాం డైరెక్ట్‌గా. ఇందులో మీరు గమనిస్తే మీరు అనుకోవచ్చు ప్రీసెట్ అయితే ఇచ్చేసాడు. మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చని. అక్కడనే కొంచెం మీరు పప్పులో కాలేశారు. ఇందులో ఎందుకంటే కొన్ని ఫోటోస్ అయితే లేదు. అవి కొన్ని చెప్పాలి. టెక్స్ట్ యానిమేషన్, ఫోటో ఇవి మాక్సిమం వస్తే చాలా మంచిది. లేకపోతే నేను చెప్పేస్తాను. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంది. దీనికి ఒక ఫాంట్ అయితే యూజ్ చేద్దాం. ఈ ఫాంట్ అనేది మాక్సిమం ప్రతి ఒక్క మొబైల్‌లో ఉండొచ్చు. లేకపోతే ఏ ఫాంట్ అయితే మీ దగ్గర ఉందో ఆ ఫాంట్ అయితే యూజ్ చేయండి. సైజ్ అయితే పెట్టుకుంటున్నా నేను. ఎనీ ఫాంట్ ఉన్నా నో ప్రాబ్లమ్. పెట్టేసిన దీన్ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకుందాం. దీనికి యానిమేషన్ కూడా పెట్టాలి. పెడదాం. చూడండి. ఓకే. దీనికి కీ యానిమేషన్ పెడదాం. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. ఈ ఫస్ట్ టెక్స్ట్‌ని కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఈ స్టార్టింగ్‌ని ఈ సైడ్ పెట్టుకుందాం. సెకండ్ దగ్గర టెక్స్ట్ దగ్గర వచ్చి సేమ్ 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీనైతే లెఫ్ట్ సైడ్. అంటే ఒకటి రైట్ సైడ్ నుంచి వస్తే ఇంకోటి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. ఇప్పుడు చూడండి ఇలా. ఓకే. బాగుంది. ఓకే. దాని తర్వాత ఫోటోకి అయితే యానిమేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు దీంట్లో ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఫోటో సెలెక్ట్ చేసి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ చేద్దాం. ఈ మధ్యలో అనేది 3 ఫోటోస్ లేకుంటది. ఇక్కడ స్టార్టింగ్‌లో మాత్రమే ఉంటది. మిగతా ప్లేస్‌లో అయితే ఉండదు. మిగతా ప్లేస్‌లో అయితే మనమైతే యాడ్ చేసుకుందాం. ఓకే. అవి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ 3 ఫోటోస్ ఉన్నాయి. ఈ 3 ఫోటోస్‌లో మీ యొక్క ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు నేను పెడతాను. మళ్ళీ చెప్తాను మీకు. ఓకే. ఒకటే ఫోటో ఉంటది. ఒకటే ఫోటోని 3 టైమ్ అయితే రీప్లేస్ పెట్టుకోండి చెప్తాను. 3 సార్లు రీప్లేస్ పెడతాను. ఓకే. రీప్లేస్ పెట్టిన. సేమ్ ఫోటోని 3 ఫోటోస్‌ని సెలెక్ట్ చేసిన. ఇలాగైతే టిక్ మార్క్ పెట్టి సెలెక్ట్ చేసిన. కాపీ చేసేస్తున్నా. కాపీ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఇక్కడ గ్యాప్ ఎక్కడైతే ఉందో ఒక ఫోటో తర్వాత మళ్ళీ అయితే బీట్ మార్క్ వస్తది. ఇక్కడైతే మీరైతే పేస్ట్ చేయండి. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. బీట్ మార్క్ బట్టి టైమింగ్‌లోకెళ్ళి కట్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు. ఇలా. ఓకే. దీంట్లో కూడా మీరు ఒకటే ఫోటోని 3 టైమ్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇలా. ఓకే. మధ్యలో ఆల్రెడీ ఫోటోస్ ఉంటది. ఈజీగా అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమంటున్నారంటే మీరు చాలా ఫాస్ట్‌గా చెప్పేస్తున్నారని అంటున్నారు. కానీ ఏందంటే నేను ఫాస్ట్‌గా చెప్పడంలో కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒక 5 మినిట్స్, 6 మినిట్స్, 7 మినిట్స్ వీడియోస్ చూస్తుంటే వాచ్ టైమ్ వస్తుంది 30 సెకండ్, 40 సెకండ్ అలా. మీరు చూస్తేనే కదా మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది తెలుస్తది. ఓకే. కొత్త వాళ్ళకి పెద్ద ఇబ్బందిగా అయితే ఉంటది. అది డెఫినెట్‌లీ ఒప్పుకోవాలి నేను. కానీ ఏం చేయగలం మనం? నా ప్రాబ్లమ్ కూడా ఆలోచించండి. మీ ప్రాబ్లమ్ కూడా 100% ఆలోచిస్తా నేను. అందులోనే కొంచెం కవర్ చేసేస్తున్నా అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫోటో రీప్లేస్ అయితే పెట్టి సేవ్ చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.